నేను మీ సురభి సంతోష్. హిందూ వివాహ విధులలో ప్రధానమైనది 7 అడుగులు. దీని తర్వాతే వధువు వరుడు భార్యాభర్తలుగా పరిగణించబడతారు. వరుడు తనతో పాటు వధువును అగ్నిహోత్రానికి తూర్పునకు కానీ ఉత్తరానికి కానీ కుడికాలు ముందుగా పెడుతూ 7 అడుగులు నడిపించాలి. ఈ 7 అడుగుల్లో ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అర్థం ఉంది. 1వ అడుగు ఆ పరమాత్ముడు సమృద్ధిగా ఆహారం సమకూర్చాలని, 2వ అడుగు ఆరోగ్యాన్ని బలాన్ని ప్రసాదించాలని, 3వ అడుగు పూజలు వ్రతాలు ఆచరించే శక్తిని ప్రసాదించాలని, 4వ అడుగు సిరి సంపదలు సుఖాలు అందజేయాలని, 5వ అడుగు పశు సంపత్తిని ప్రసాదించాలని, 6వ అడుగు జీవితంలో పంచభూతాలు సానుకూలంగా ఉంటూ ఆనందాన్ని పంచి ఇవ్వాలని, 7వ అడుగు జీవన విధులను నిర్వహించడంలో సమర్థతను ఇవ్వాలని దైవాన్ని కోరడం. సప్తపది చట్టరీత్యా కూడా ముఖ్యం. దీని తర్వాతే హిందూ వివాహం చట్టరీత్యా చెల్లినట్లవుతుంది. ఈ సప్తపది తంతు ముగిసిన తర్వాత భార్యకు భర్త ఇంటి పేరు గోత్రం సంక్రమిస్తాయి. వివాహ విధానంలో ఒక భాగమే ఈ సప్తపది. వివాహ కార్యక్రమం పూర్తయిన తర్వాత వధూవరుల ఇద్దరి కొంగులు ముడివేసి వధువు చిటికెన వేలును వరుడు పట్టుకొని అగ్నిహోత్రానికి ప్రదక్షిణ చేస్తూ 7 అడుగులు నడవడాన్నే సప్తపది అంటారు. వధూవరులు ఇద్దరు జీవితాంతం కలిసి సుఖవంతమైన జీవితాన్ని అనుభవించాలనే ఈ సప్తపది ఉద్దేశం. అతి పవిత్రమైన అగ్ని చుట్టూ మొట్టమొదట కలిసి ప్రదక్షిణ చేయిస్తుంటారు. ఈ 7 అడుగులు నడవడంలో ఆంతర్యం ఏమిటి అనగా, మొదటి అడుగు వల్ల అన్నం, 2వ అడుగు వల్ల బలం, 3వ అడుగు వల్ల మంచి కార్యాలు, 4వ అడుగు వల్ల సౌఖ్యం, 5వ అడుగు వల్ల పశు సమృద్ధి, 6వ అడుగు వల్ల ఋసు సంపదలు, 7వ అడుగు వల్ల 7 హోతలు లభించేటట్లు చూడమని వధూవరుల చేత దేవుడిని ప్రార్థింపచేయడమే. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మన హిందూ సాంప్రదాయంలో వివాహంలో ఉన్న అతి ముఖ్యమైన సప్తపది అనే కార్యక్రమం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్.